వాళ్ళను ఏర్పాటు చేసుకొని నీ పరిచర్యను మాకు అప్పగించి ఈ రీతిగా కొనసాగింపచేస్తున్న దేవుడా నీకు స్తోత్రములు. క్రమముగా వింటున్న నీ వాక్కులు జీవితాలలో భద్రము చేసుకోవటానికి, బ్రతుకులో దాన్ని చక్కగా అనుసరించటానికి, విశ్వాసమందు మేమందరం స్థిరపడటానికి నీ మాటలు ఎంతో మాకు తోడ్పడుతున్నాయి ప్రభువా. ఇంకా మా జీవితాలు ముందున్న కాలానికి మమ్ముని మేము సిద్ధపరచుకొని నీ వాక్కులు విని ఇంకా విశ్వాసాన్ని బలపరుచుకొని నీతో ప్రయాణము చేసే మంచి విలువైన జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రి మోషే గారు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెహోషువ చేతికి దేవుడు అప్పగించాడు. అప్పగించబడిన మాటల్ని నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించుట తప్పుకోకూడదని దేవుడు చెప్పాడు. అందుకు నిబ్బరముగా ధైర్యముగా ఉండాలి అని, నేను మోసేకు తోడినట్లుగా నీకు కూడా తోడు ఉంటానని దేవుడు చాలా సంగతులు చెప్పాడు. ఈ రాత్రి మనము వినవలసినది ఏంటి అని అంటే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట పోగుపడినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో నుండి కొంతమంది నాయకులను ఏర్పాటు చేసి, పెద్దలను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు యెహోషువ. కొంత ప్రయాణము చేయవలసినది ఉన్నది. ఈ ప్రయాణములో అరణ్యాలు దాటుకుంటా ఇశ్రాయేలు, అడవులు కొండలు దాటుకుంటూ ఇశ్రాయేలు చాలా వరకు వచ్చేసారు. అయితే ఇక ఊరులు ఏమండి, పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. ఈ ఊళ్ళ మీదలి ఇశ్రాయేలీలు, యెహోషువ అందరూ ప్రయాణము చేయవలసి ఉన్నది. కానీ ఊరులు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయంటే, వారు నివాసం చేస్తున్న ప్రాంతమంతా ఒక కఠినమైన భద్రతను వాళ్ళు ఏర్పాటు చేసుకునేవారు. శత్రువు లోపలికి రాకుండా ఉండే ఒక కట్టుదిట్టమైన భద్రతలు ఆనాటి కాలంలో ఆ దేశాలు, ఆ రాజులు, ఆ పెద్దలు వారందరూ నియమించుకునేవారు. అలా నియమించుకున్న దేశాల్లో ఒక దేశం యెరికో అనే ప్రాంతం. ఈ యెరికో అనే ప్రాంతంలో మనుషులు నివసిస్తున్నారు. కానీ యెరికో అనే పట్టణం అయితే ఆ మాటకు అర్థాలు అందమైనది, సమృద్ధి గలది అని చెప్పచ్చు. అయితే ఎంత అందమైనదైనా, ఎంత సర్వ సమృద్ధి ఉన్నా ఆ దేశవాసులకి దేవుడు, నిజమైన దేవుడు తెలుసుకోలేకపోయారు. చాలా వరకు ఎక్కువగా ఆ దేశములో పాపము జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది.
ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఈ దేశం మీదుగానే ప్రయాణం చేయాలి ఇశ్రాయేలీలు. అందుకు దేవుడు ఇశ్రాయేలుకి యెహోషువకు ఏం చెబుతున్నాడో ఈరోజు తెలుసుకుందాం మనం. ఇశ్రాయేలు ద్వారాగా దేవాది దేవుడు ఎలాంటి కార్యములు చేయబోతున్నాడో తెలుసుకుందాం ఈరోజు ఈ రాత్రి. కొంచెం జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయంకి రండి అందరూ. 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారమును గట్టిగా మూసివేసెను. బాగా వినండి. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. చూడుము, నేను యెరికోను దాని రాజును పరక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి దేవునికి స్తోత్రం. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏమి చేయవలసిన పని అప్పగిస్తున్నాడో మనం కూడా అర్థం చేసుకోండి. దేవుడు ఒక పట్టణాన్ని గురించి యెహోషువతో మాట్లాడుతున్నాడు. మీకు భయం ఉంది, మీరు భయపడుతున్నారు, అయితే ఈ పట్టణాన్ని నేను మీ చేతికి అప్పగించాలని నేను రాజులను శూరులను బలమైన వారందరినీ కూడా ఏం చేస్తానన్నాడు దేవుడు? మీ చేతికి అప్పగిస్తానంటే అర్థం ఏంటి? మీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు. అప్పగించబడిన వారిని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమి చేయబోతున్నారు అంటే అది మనం రాబోయే దినాల్లో చూస్తాం, ఇంకా రాబోయే వాక్యాల్లో చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు దేవుని మాటను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ఏం చేయవలసి ఉన్నది వీళ్ళు అంటే పట్టణమును చుట్టూ ఒక మారు తిరగాలి మీరు అని దేవుడు చెబుతున్నాడు. ఇంకా వారేం తిరగలేదు, ఇంకా వారేమీ సిద్ధపడలేదు. కానీ దేవుడి మాటలు ఇవి. మీరు సిద్ధపడాలి, నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయటానికి మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకోవాలి అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అలాగా 6 దినాలు చేయుచూ రావలను. 7 యాజకులు పొటేలు కమ్ములను బోరులను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండవలను, ఓదవలను. ఇదంతా దేవుడు చెప్తున్నాడు. ఎంతమందిని అంటే యాజకులను సిద్ధపరచాలి? 7. వారి చేతుల్లో ఏముండాలంట? బోరలో ఉండాలి. వీరు ఒక చుట్టూ తిరగాలి, అది ఒక రోజు. తర్వాత అలాగే 6 దినాలు కూడా తిరగాలి. అలాగే 7వ దినమున మీరందరూ కూడా బోరలు ఓదాలి అని దేవాది దేవుడు యెహోషువకు ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ తెలియపరుచున్నప్పుడు
అప్పుడు యెహోషువ కూడా ఏం చేశాడో చూద్దాము. 10వ వచనం రండి. 10వ వచనమునకు, మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పే దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వని రావలదు. అంటే ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? యెహోషువ చెబుతున్నాడు. ఇంతవరకునేమో దేవుడు యెహోషువకు చెప్పాడు, ఇప్పుడు యెహోషువ ఏమో యాజకులకు చెబుతున్నాడు. నేను చెప్పినంత వరకు మీరెవ్వరూ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, కేకలయ్యకూడదు, మాట బయటికి రాకూడదు అన్నట్లుగా యెహోషువ యాజకులకు చెప్తున్నాడు. యాజకులు ఇప్పుడు ఏం చేయవలసి ఉన్నదో తర్వాత మాట చదవండి. నేను చెప్పినప్పుడే మీరందరూ కేకలు వేయవలనని ఏమండి జనులకు చెప్పాడు. అట్లు యెహోవా మందసమును ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో జొచ్చి ఆ పాలెములో గడుపుతున్నారు. ఏమండి యెహోషువ అప్పుడు ఏం చెప్పాడు? మీరిప్పుడు వెళ్ళండి, ఒకరోజు పట్టణం చుట్టూ తిరగండి. ఎందుకు పట్టణం చుట్టూ తిరగమంటున్నాడు? ఆ పట్టణం లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు, గట్టిగా బిగించేసి ఉన్నాయి తాళాలు, లోపలికి వెళ్ళి ఏమి చేయటానికి లేదు. ఏమండి ఒకసారి యాజకులను చూసి రమ్మని పంపించాడు. అది 5:4 వచ్చిన అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటలు. ఒకసారి కొందరిని పంపించాడు. పంపిస్తే వీళ్ళు ముసుగులేసుకొని ఏమండి ఎవరికి తెలియనట్లుగా ఏగులు వారిని పంపించాడు. చూసారండి ఆ పట్టణం ఏంటి, దేవాతి దేవుడు మనందరికీ ఈ పట్టణం మీద నుంచి దారి ప్రయాణం చేయాలంటున్నాడు. మరి వాళ్ళు చూస్తే విస్తారమైన ప్రజలు ఉన్నారు, కట్టుదిట్టమైన గోడ కట్టేసుకున్నారు, లోపలికి వెళ్ళడానికి దారి లేదు కదా, ఎలాగెళ్ళాలి అని కొంతమంది ఏగులు వారిని యెహోషువ పంపించాడు. ముందు వారు వెళ్ళటానికి మార్గం లేదు, కానీ ఏమండి గోడ ఎక్కి ఒక ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఎవరు? యేస్య, వ్యభిచారము చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అది ఆమె ఊరిలో లేదు, కానీ ఊరు బయట గోడ కట్టి ఉంటే ఆ గోడ పైన ఆమె నివాసం ఉంది. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి సమాచారం తెలుసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆమె చూసింది, అయ్యా ఈ పట్టణంలో ఉన్నవారు మహాకూరులు, మీరు లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేరు, మిమ్మల్ని చంపేస్తాడు ఆ రాజు అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, నా ఇంట్లోనే ఉండండి అని ఏమండి ఆ యేసే అనే ఒక స్త్రీ ఇల్లు వారందరినీ దాచిపెట్టింది. దాచిపెట్టినప్పుడు ఆ ఊరు రాజు ఎలాగోలా తెలుసుకొని ఆయన దగ్గర ఉన్న సైనికులను యేసే ఇంటికి వెళ్ళండిరా, ఎవరో వెళ్ళినట్టున్నారు, ఎవరో వచ్చినట్టున్నారు అన్నట్లుగా చెప్తే వచ్చారు. వాళ్ళు ఆమెను అడుగుతున్నారు, అమ్మాయి మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? వచ్చారండి, వచ్చి వెళ్ళిపోయారండి అంటుంది. ఎందుకంటే ఆమె యేసే కదా, వ్యభిచారి కాబట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారే, కానీ ఎవరు మా దగ్గర ఉండరండి అన్నట్లుగా ఆయమే చెప్పేసింది. ఆ మాట వారు నమ్మారు. అయితే ఏగులు వారు ఎక్కడ ఉన్నారు? ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆమె దాచిపెట్టింది. ఆమె దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ గోడ మీద నుండి కిందకి దించేసింది. దించినప్పుడు వారు గోడ దిగేసి ఏమన్నారంటే, అమ్మాయి మరలా ఎరుకో పట్టణం మేము వస్తాము, దేవాతి దేవుడి దీన్ని మా చేతికి అప్పగించబోతున్నాడు, దీన్ని మేము ఏమైనా ఎలాగైనా మన నాశనం చేయాలి, అప్పుడు నువ్వు మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని కాపాడావు కాబట్టి
నిన్ను రక్షించాలంటే నీ ఇంటికి ఒక ఆనవాలు ఉండాలి. ఆనవాలు ఉండాలి. ఏ ఆనవాలు అన్నారు వాళ్ళు? ఆ ఇంటికి కిటికీ ఉందంట, ఆ కిటికీకి ఎర్ర దారము కట్టి కింద వదులు. ఎందుకంటే ఎరికో పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుడు పూనుకుంటున్నాడు. ఆ రోజు మళ్ళా నిన్ను కూడా వాళ్ళతో పాటు నాశనం చేస్తే ఎలాగా? మాకు ఉపకారం చేసావు కాబట్టి నీకు కూడా ఉపకారం చేస్తాం ఆ రోజు అన్నట్లుగా ఆ ఏగుల వారు చెప్పారు, వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి దారం కట్టి ఉంది, అలాగా ఉంది. ఇదిగో ఇప్పుడు ఆరోగ్యానికి వచ్చి చదువుతున్న ఈ వాక్యం అంతా. ఇప్పుడు ఎరికో పట్టణాన్ని గురించి దేవుడు యెహోషువకు చెప్పాడు, నేను ఈ పట్టణాన్ని మీ చేతికిస్తానన్నాడు. అయితే నువ్వు నీలో ఉన్న ప్రజలను, యాజకులను సిద్ధపరిచి వారందరూ కూడా బోర్లు ఊదేటట్లుగా చేయాలి అని దేవుడు చెప్తే ఆ మాటలు యెహోషువ ఇశ్రాయేల్లో ఉన్న యాజకులందరినీ సిద్ధపరిచాడు. సిద్ధపరిచి ఇదిగో మీరు వెళ్ళి ఆ ఊరు చుట్టూ తిరిగిరండి అని చెప్పాడు. చెప్పినప్పుడు వారందరూ అలాగే చేస్తున్నారు. 11 వచ్చి కదమ్మా చదువుతున్నారు. చదవండి తర్వాత కింద. ఉదయమున యెహోషువ లేవగా ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొటేలు కొమ్ములు బోర్లను పట్టుకొని, చూడండి, యెహోవా మందసమును పట్టుకొని మోసేవారు కొందరైతే దానికి ముందుగా నడిచేవారు మరికొందరు. ఏం జరుగుతుందో చూద్దామా? బోరులు ఊదుతూ వచ్చిరి, నడిచిరి. వెనకటి భాగము వచ్చాను. అట్లు 2వ దినము కూడా ఒకసారి పట్టణం చుట్టూ తిరిగారు. అంటే ఇప్పటికి 2 రోజులు అయ్యింది. ఏమా, ఎన్ని రోజులు అయ్యింది? 2 రోజులు అయ్యింది. 2 రోజులు 2 సార్లు తిరిగారు పట్టణం చుట్టూ. తర్వాత మరలా వచ్చిరి. 6 దినాలు అలాగ చేయించు వచ్చిరి. 7వ దినమున ఉదయమున చీకటితో లేచి, ఏమండి, 7 మార్లు ఒకే దినము పట్టణము చుట్టూ తిరిగిరి. బోరులు ఊదగా ఏమని? కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణములో దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడుతుంది. రాబాబు అనే యేస్యా అనే ఒక స్త్రీ మన పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకేసారి ఒకే రోజు 7 మార్లు బోర్లు ఊదుతున్నారు. ఇక పట్టణము చుట్టూ ఉన్న గోడ ఏమవుతుందో తెలుసా? కూలిపోతుంది. ఏమండి, దేవుడు అద్భుతమైన కార్యం ఇది, ఆశ్చర్యమైన కార్యం ఇది. ఏమండి, మోసే కాలములో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా ఇప్పుడు యెహోషువ కాలములో ఎరుకో గోడలు కూలిపోతున్నాయి. ఆ గోడలు ఎంతో కొందో తెలుసా మీకు? ఏమండి, 2 రథాలు ఇలాగ 2 లైన్గా పరుగెత్తినంత ఎడల్పంట, మందం అండి. ఆ గోడలు దేంతో కట్టారంట? ఉక్కు, ఇనుము, రాగి, ఇత్తడి అన్ని కరగబోసి దాన్ని కట్టారంట. ఊరు చుట్టూ గోడ, శత్రువులు లోపల రావడానికి వీల్లేదు. బళ్ళెంతో పొడిచినా పడదు, బాంబులేసి కాల్చిన పడదు గోడ. కానీ దేవుడు వీళ్ళ ద్వారా ఒక అద్భుతం చేస్తున్నాడు. బోర్ల ఊదండి, మీ బోర్ల ధ్వని ఈ ప్రాకారమును గోడలను కూల్చేస్తుంది అని దేవుడు చెప్పాడని యెహోషువ చెప్పిన మాట ప్రకారంగా యాజకులందరూ, ఏమండి,
అలాగ చేస్తే గోడలు ఏమైపోతున్నాయి? కూలిపోతున్నాయి. కూలిపోతూ ఉన్నప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళటానికి దారి ఏర్పడుతుంది. ఏమండి, గమనించండి దేవుని బిడ్డలారా. అయితే అంతకుముందు ఏగిలి వారిని చేర్చుకొని దాచిపెట్టిన సహోదరుడు కదా. అయితే ఆ ఇంటి వారిని మాత్రము ఏమీ చేయకుండా వాళ్ళ తండ్రిని, వాళ్ళ తల్లిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లి అందరినీ కూడా ఏ నష్టము చేయకూడదని ఇశ్రాయేలు యాజకులు, పెద్దలు అందరూ కూడా ఆలోచన చేశారు. ఎవరిని మీరు చంపబోతున్నారో జాగ్రత్తగా మీరు చూస్తారండి. 21వ వచనం రండి. 21వ వచనము, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలో ఉన్న సమస్తమును కత్తి వాత చేత సంహరించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వారిని, యెరికో పట్టణంలో ఉన్న ప్రజలందరినీ, స్త్రీల్ని, పిల్లల్ని, పెద్దల్ని ఒక్కడిని కూడా మిగలలేకుండా గొర్రెలను, మేకలను, గేదెలను, ఆవులను, పశువులను వాటిని కూడా మొత్తము చంపబడేశారండి. ఇంకా ఇశ్రాయేలుకి శత్రువు ఉన్నాడా? లేడు. ఇది ఎవరు చేసిన పని అంటే దేవాది దేవుడు చేసిన పని. ఇది యెహోషువ ద్వారాగా దేవుడు గొప్ప కార్యము చేశాడు అని ఏమండి ఆ ప్రజలు లేక ధనులు అందరూ కూడా తెలుసుకునేటట్లుగా, అనేకులకు ఈ సమాచారం వెళ్ళినట్లుగా అనేకులు అనుకుంటూ ఉంటారు కదండి. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా వాళ్ళు ఏమండి, మరి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ భారతదేశంలో మనం చెప్పుకున్నామా లేదా? ఎవడు అక్కడ మూర్ఖుడు అని తేలుతుంది? ట్రంప్, అమెరికా అధ్యక్షుడు పనికి మాలోడు అలాగని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆడు చాలా మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నాడు అలాగని, ప్రపంచ దేశాలన్నిటికీ ఇబ్బంది కలిగిస్తున్నవాడని ఇప్పుడు ఆడి గురించి ఎలాగైతే మనం వింటున్నామో అలాగే యెహోషువను గూర్చి దేవుడు ఈ సమాచారం అనేక దేశాలకి తెలిసేటట్లుగా చేశాడు. అలాగని ఈయన మూర్ఖుడేం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటానికి పూనుకునేవాడు యెహోషువ. ఏమండి, అప్పుడు దేవుడు అన్నాడు, మరలా ఏమన్నాడంటే, యెరికో పట్టణంలో ఉన్న వస్తువులు కానీ, ఏమండి ధనము కానీ, వస్త్రాలు కానీ, ఎండి బంగారములు కానీ ఇవన్నీ కూడా నేను శపిస్తున్నాను అని దేవుడు యెహోషువకు చెప్పాడు. ఏమండి 26వ వచనం చదవండి. ఇప్పుడు ఆ కాలమున యెహోషువ జనుల చేత శపితము చేయించి ఇలాగూ ఆజ్ఞాపించును, ఎవడు యెరికో పట్టణమును కట్టించునో పూనుకొనునో శాపగ్రస్తుడు పునాది వేయగా చచ్చును, నిలవనెత్తగా చచ్చును గనుక దేవునికి స్తోత్రం. ఇంకా యెహోవా దేవుడు యెరికో పట్టణమును గురించి ఏం చెబుతున్నాడు తెలుసా? ఎవడైనా సరే ఇక మీదట యెరికో లాంటి పట్టణమును కట్టాలనుకున్నా, ఏమండి వాడు శాపగ్రస్తుడు, వాడు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. ముందుగా హెచ్చరిక. అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్న వాళ్ళు ఇక యెరికోతో ఏ సంబంధం ఉండకూడదు, యెరికోతో ఎటువంటి అనుబంధం ఉండకూడదు, యెరికోలో ఏ వస్తువును కూడా ఎవరు ముట్టుకోకూడదు. యెరికో అనే ప్రాంతము శాపగ్రస్తమైనది. యెరికో అనే పట్టణము దేవుని దృష్టికి వినండి, యెరికో అనే ప్రాంతాన్ని గురించి దేవుడు శాపగ్రస్తమైనది, శపించబడినది, ఎవడు ఏది కూడా ముట్టడానికి వీలులేదు, పట్టుకోవడానికి వీలులేదు అని దేవుడు ముందుగానే హెచ్చరించేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణమును గూర్చి
ఏమండి, యెరికో పట్టణం గురించి ఇశ్రాయేలు ప్రజలకు కూడా చాలా వరకు ఆలోచించారు. అయితే యెరికోలో ఉన్నది చాలా విలువలు గల బట్టలు, విలువైన బంగారాలు, విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ అవన్నీ శాపం, అవి పట్టుకోకూడదు, వాటిని ముట్టుకోకూడదు అని యెహోషువతో దేవుడు ముందుగా చెప్పాడు. యెహోషువ కూడా అదే మాటను చెప్పాడు ప్రజలకి. ఏమండి, ఇంకా యెరికో పట్టణము ఏమైంది అంటే నాశనం అయిపోయింది, అన్నీ శపించబడ్డాయి కదా. శపించబడిన దేశము ఇక దాటి వెళ్తున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. ఇంకా ఇటు రండి, 7వ అధ్యాయంకి రండి. శపించబడిన దాని విషయములో ఇశ్రాయేలు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. ఎట్లనగా యోధా గోత్రములో జెరాహు ముది మనవడు జక్కయి మనవడును. చూడండి, ఎవరు కుమారుడు? ఆకాను. వదిలేండి, వాళ్ళందరూ మనకెందుకు, వీళ్ళంతా అవసరం లేదు. కానీ ఆకాను అన్నవాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో నడుస్తున్నాడు. ఏమండి, యెరికో పట్టణం గురించి శపించబడింది, ఆ వస్తువులు తీయకూడదు, అవి ముట్టుకోకూడదని దేవుడు చెప్పినప్పుడు కూడా ఈ ఆకాన్ అన్నవాడు ఏం చేస్తున్నాడో చూడండి. వాక్యపరంగా శపించబడిన దానిలోది కొంత తీసుకొనును గనుక ఇశ్రాయేలు మీద దేవుడు, ఏమండి, ఒకడు చేసిన పనిని బట్టి ఇశ్రాయేలు అందరి మీద దేవుడు కోపగించుకున్నాడు. ఏంటండి, ఎందుకు కోపగించుకున్నాడో అర్థం చేసుకోండి. దేవాతి దేవుని వలన, ఏమండి, నీకు నాకు వచ్చే దీవెనలు చెడగొట్టడానికి ఎవరో ఒకడు ఉంటాడు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి కదా. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా, అధ్యాయం చెప్పడానికి చదవద్దు కానీ, ఏమండి, ఒకడు చేసిన పాపం వల్లంట అనేకులు మరణం పొందుతారంట. ఒక్కడు చేసిన పాపానికి ఊరందరికి చుట్టుకోవడం ఏంటండి? ఆలోచించండి ఈ మాట. ఇశ్రాయేలీలు, యూదా గోత్రం వారు యెహోషువ నాయకత్వంలో, ఏమండి, యెరికో పట్టణాన్ని కూల్చేశారు, యెరికో రాజులను చంపేశారు, స్త్రీలు పురుషులందరినీ హతమార్చేశారు. ఇది దేవుడు ఆ దేశం మీదుగా వారికి ప్రయాణం ఉంది కాబట్టి అది అడ్డు లేకుండా చేసేసాడు. అయితే ఈ ఆకాన్ అన్నవాడు శపించబడిన వాటిలో నుండి ఒక వస్తువా, ఒక వస్త్రము తీసుకున్నాడు. తీసుకొని ఏం చేస్తున్నాడు? వీడు దాసి పెట్టేసుకున్నాడు. దాసి పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. ఏమండి, యెహోషువ మీరు వెళ్ళి దేశమున వేగు చూడండి అని మరొక ప్రాంతాన్ని గురించి దేవుడు యెహోషువ చెబుతున్నాడు. మరొక ప్రాంతం అంటే ఆ ప్రాంతం పేరేంటి? హాయు అనే పట్టణం. హాయు అనే పట్టణం అండి. ఆ దేశాన్ని కూడా చూసిరండ్రా, యెరికో పట్టణంలాగే చూసిరండి. ముందు అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో చూసిరండి. అలాగని ఏమండి ఏగుల వారిని పంపించాడు. అంటే అక్కడ ఎంతమంది పంపించాడు అంటే 2-3 వేల మందిని పంపించాడు. 2-3 వేల మంది. 3వ వచనం చదవండి త్వరగా. ఆయుపురము 3వ వచనం. చూసి వచ్చి ఎల్లనీయకము 2-3 వేల మంది వెళ్ళి పట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. అంటే వెళ్ళి చూసొచ్చిన వారు ఏమన్నారంటే, అది పెద్ద దేశమేం కాదండి, అది ఏమండి, అది పెద్ద జనాభా ఉండే పట్టణం కాదు. ఒక 2-3 వేల మంది వెళ్ళి యుద్ధం చేస్తే అందరిని చంపేయచ్చు. అది చిన్న దేశం అండి, అది ఏమండి, అది చిన్న ప్రాంతము. ఎలాంటి ప్రాంతం అంటే
మన జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ అన్న ఉంది కదా, ఉక్రెయిన్ ప్రాంతం చిన్న దేశం అది, కానీ అందమైన దేశం, చాలా సౌందర్య దేశం అది. ఏమండి, ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగింది కదా మొన్న. ఆ దేశం కూడా చిన్న దేశం, ఉక్రెయిన్ దేశం. అందుకని ఇప్పుడు కూడా అదే అన్నాడు యెహోషువతో, వెళ్ళి చూసేటోళ్ళు అన్నారు, అది చిన్న దేశం అండి, చిన్న పట్టణం అండి, దాని మీదకైతే మనం అందరం వెళ్ళనవసరం లేదు, ఒక 2-3 వేల మందిని పంపిస్తే అందరూ చచ్చిపోతారు, మనం మళ్ళీ ఆ పట్టణం కూడా జయించవచ్చు అని ఇట్లుగా ఏమండి యెహోషువతో చెప్పారు. సరే అయితే వెళ్ళండి ఎలాగని యెహోషువ పంపిస్తున్నాడు. చదవమ్మా వాక్యాన్ని. వెళ్ళారు కానీ ఏం జరిగింది? చెప్పిన మాటలకి చేసిన పనులకి తేడా ఏమైనా ఉందా? లేదు. అంతకుముందు చూసిన వారు ఏమన్నారు? 2-3 వేల మంది అయితే చాలండి, యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరూ చంపేయచ్చు అన్నాడు. ఆ మాట ఆలకించి యెహోషువ ఏం చేశాడంటే 3,000 మందిని పంపించాడు. పంపిస్తే వారేమయ్యారు అక్కడ? ఏమంటే వాళ్ళ దగ్గర నిలవలేక పారిపోయారండి. ఇదేంటి పారిపోచేస్తున్నారని యెహోషువ ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు. యెహోషువ ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉండగా ఆయన మనసుకు ఏం తట్టిందో చూడండి వాక్యాన్ని. తర్వాత ఏం చేశారంట? చంపేశారా? ఏమండి, చంపేశారు మనుషుల్ని. అసలు దేవుడి యొక్క ఆలోచన ఏంటి? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చేతిలో చనిపోకుండా ఆ పాలుతీన దేశంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైపోయారు? వీళ్ళందరూ చనిపోయారు. చనిపోతే యెహోషువకు కలిగిన బాధ ఎలాంటి బాధ చూడండి. చదవండి. 7వ వచనం చదువుతారా? అయ్యో ప్రభువా, యెహోవా మమ్ములను నశింప చేయనట్లు, ఇదేంటి ప్రభువా, ఇదేంటి నాయన ఇలా చేసావు? అంత పెద్ద నగరమే యెరికో పట్టణాన్ని మా చేతికి అప్పగించావే, ఇది చిన్న ఊరు, కొద్ది మందే కదా ఉన్నారు, మరి వాళ్ళ చేతిలో మా వాళ్ళు చనిపోవడం ఏంటి ప్రభువా, ఎందుకు ఇలా చేసావు నాయన అలాగని యెహోషువ యెహోవా దేవుడిని అడగటానికి మొదలు పెట్టాడండి. అమ్మా వినండి, ఈయన ఎవరైనా ఒక సేవకుడు, ఏమండి, ఒక నాయకుడు, దేవుని వాక్యమును బోధించేవాడు. ఏమండి ఆలోచించండి. ఒకవేళ మీ అందరికీ చిన్న మాట చెప్పాలి, నేను ఒకవేళ నేను సేవకుడును, వాక్యను బోధిస్తున్నాను, మీలో ఎవరికైనా నష్టం కలిగితే నాకు ఎలా ఉంటుంది? ఏమండి, బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఏంటి ప్రభా, నీ సంఘంలో పెట్టేలాగా అయిపోయాడు, నీ సంఘానికి వచ్చే వ్యక్తి, ప్రార్థన చేసుకునే వ్యక్తి ఇలాగ అయిపోయాడు. అలాగని ఇప్పుడు యెహోషువ ఏడుతున్నాడు, ఇంతమంది చనిపోవడం ఏంటి ఆయన? అరే చిన్న దేశమే, కొద్ది మంది ప్రజలే కదా శత్రువులు, అలా అనుకుంటే మేము అందరం వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళం కదా, మరి చూసి వచ్చిన వాళ్ళు ఏమి ఇలా చెప్పారు? అలా చెప్పినందుకు నేను ఆ కొద్ది మందిని పంపిస్తే వారిలో ఎవరు నిలవ లేకుండా అందరూ చనిపోయారేంటి? అలాగని యెహోషువ ఏడుసి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. కనికరించయా, నిలవలేక నేను ఏమి చేయవలను ఇని ఉండకుండా నాశనం చేస్తారేమో, ఘనమైన నీ నామానికి ప్రార్థింపగా ఏమన్నాడంట? ఏయ్ లేగరా పైకి, ప్రార్థన చేస్తా ఏడుతావేమిరా? నీ ప్రజల్లో ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు, ఇశ్రాయేలులో ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఒక ధనాశపరుడు ఉన్నాడు, డబ్బును చూసి వారవలేనివాడు, ధనాన్ని చూసి వారవలేనివాడు, అది తెచ్చుకొని దాచి పెట్టేసుకున్నాడు, నువ్వేంటి నాకుబడి ఎడుతావు? అలాగని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. లే పైకి, లే పైకి. నువ్వు ప్రార్థన చేయటం ఏంటి? ముందు నీ ప్రజలకు ఏం జరుగుతుందో చూడు, నీ ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారా లేదో చూడు, ప్రజలందరూ భక్తితో ఉన్నారో లేదో చూడు,
ముందు అది చూడకుండా నాకు ప్రార్థన చేస్తావేమి, లే పైకి అలాగని దేవుడు యెహోషువను నేల నుండి పైకి లేవనెత్తాడండు. ఏమండి, లేచిన యెహోషువ ఏమంటున్నాడో జాగ్రత్తగా చూద్దాం. తర్వాత చదవనమా. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా అది ఏమన్నాడు, శాపగ్రస్తమైన వాడిని మీలో నుండి వాడిని తొలగించకపోతే నేను మీకు తోడై. ఇదేంటి ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు వందలు వేలు లక్షల కొలది ఉన్న ప్రజలతో ఏమండి నువ్వు ఉన్నావు కదా, ఇంతవరకు నడిచి వచ్చాం, నువ్వు తోడుండే వల్లే కదా మేము ఇంత ప్రయాణం చేసాం అని యెహోషువ మాట్లాడినప్పుడు కూడా లేదు లేదురా, మీలో ఉన్న శాపగ్రస్తుడు ఒకడు ఉన్నాడు, వాడిని నువ్వు చేయాలి, వాడిని తీసి వాడిని లేకుండా చేస్తేనే తప్ప నేను మీతో ఉండను అంటున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి యెహోషువ? ఏమని? పరుచుకొనుడి. ఏమనగా మీలో ఇశ్రాయేలులారా మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు, ఉండకుండా లేను అని దేవుడు ఈ సంగతి చెప్పాడు. ఏమండి, ఏ సంగతి చెప్పాడు? మీ మధ్యలో నుండి శాపగ్రస్తం అనేది తొలగితేనే కానీ నేను మీతో రాను అని దేవుడు చెప్పాడు. ఏముంది ప్రభా, ఏముంది 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 అని అడుగుతున్నారు ఇశ్రాయేలు కూడా, ఏమండి, లేక యెహోషువ కూడా, వీళ్ళందరూ అడుగుతున్నారు. అడుగుతూ ఉండగా ఏం జరిగిందో 18వ వచనానికి రండి. 18వ వచనము. అతడు అతని ఇంటినున్న పురుషులు వరుసగా రప్పించబడినప్పుడు యూదా గోత్రములోని ఆకాను అనే ఒకడు పట్టబడ్డాడు. ఇన్ని వేల మందిలో, ఇన్ని లక్షల మందిలో చూడండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన గృహాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారేమో గుర్తు చేసుకోండి. నువ్వు భక్తిపరుడివే, నువ్వు విశ్వాసవే, నువ్వు సేవకుడివే, నువ్వు పాస్టర్వే, వాక్యమును చెప్పేవాడివే, కానీ నీ ఇంట్లో ఏముందో జాగ్రత్త కనిపెట్టకపోతే దేవుడు ఉండడంట. చూడండి, నువ్వు ఎంత ప్రార్థన పరుడు అయితే అవ్వచ్చు, బైబిల్ చేతితో తిరిగే వ్యక్తి అయితే అవ్వచ్చు, కానీ నీ ఇంట్లో శపించబడినది ఏదుందో చూడు, నీ ఇంట్లో శాపగ్రస్తమైనది ఏముందో చూసుకో, దాన్ని తొలగించడానికి ముందు నువ్వు ప్రయత్నం చేయి. అలాగే చేయకపోతే నేను నీతో రాను, నీతో ఉండను అని దేవుడు మాట్లాడేశాడు ఆ రోజు యెహోషువతో. ఏం చేయాలి ఇప్పుడు యెహోషువ? చూశాడు, అందరిని పిలిచాడు, దగ్గరికి వచ్చారు. వచ్చిన వారిలో ఎవడు తేలేడంట? ఆకాను అన్నవాడు తేలేడంటండి. ఆకాను అన్నవాడు పట్టబడ్డాడు. ఇప్పుడు ఆకాను ఏమంటున్నాడు? 20 వచనం చూడండి. 20 వచనం చూడండి. ఆకాన్ అన్నవాడు అంటున్నాడు. ఇప్పుడు ఆకాను పట్టబడ్డాడు. ఇప్పుడు ఆకాను ఏమంటున్నాడంటే యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దృష్టికి విరోధముగా నేను బా ఏ ఒప్పుకున్నాడు? ఈడో చేసిన పాపాలు ఒప్పుకోవచ్చా, దాచుకోవచ్చా? ఒప్పుకుంటారా? అందరూ చేసి చేస్తూ ఉంటారు, మన ప్రార్థనకు వస్తూ ఉంటారు. అమ్మో, ఇది చాలా ప్రమాదం. నష్టాలు ఎందుకు వస్తాయంటే దీనివల్ల వస్తాయి. లోకంలో తిరిగేస్తాం, అన్నీ అయిపోతాయి, మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాం ఇక్కడికి. ఇది కరెక్ట్ కాదు. దయించి మీరేమనుకోకండి, దేవుని వాక్యం ఇది. ఏమండి, పగలంతా లోకంలో తిరిగేస్తాం, ఆడవలసినవి ఆడేస్తాం, చేయవలసినవి చేస్తాం, సాయంకాల ప్రార్థన కదా అన్నిట్లుగా మనం వస్తున్న మాత్రం ప్రయోజనము ఉందంటారు ఇక్కడ? ఏమో ఉందా? లేదు. నువ్వు ప్రార్థనకు వచ్చే వ్యక్తివే కాబట్టి, విశ్వాసమే కాబట్టి బయట ప్రపంచముతో నీకు కలెక్షన్ ఉండకూడదు.
ఒకవేళ ఉంది అని అంటే నువ్వు ప్రార్థనకు వచ్చినా, సేవకుడితో ఉన్నా, సంఘంలో ఉన్నా జరిగే నష్టము జరుగుతూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆకాన్ అన్నవాడు పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత తీసుకొచ్చి నిలబెట్టి ఇప్పుడు ఆకానుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఏమండి, యెహోషువ ఆకాను గురించి ఏమని మాట్లాడాడో బైబిల్ వాక్యాన్ని చూస్తే మనకు తెలుస్తుందండి. అవన్నీ వద్దులండి ఇప్పుడు. సరే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆకాను ఏమన్నాడమ్మా, నేను దేవునికి విరోధమైన పాపము చేసిన నిజమే, దోపిడి సొమ్ములని ఒక మంచి సీనార పై వస్త్రమును 200 తులముల ఎండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్యలోని దానిని దాసబడి ఉంది. ఒప్పుకుంటున్నాడు పాపము, ఏమండి, శాపాన్ని, ఏమండి, పాపాన్ని తప్పనిసరిగా నువ్వైనా నేనైనా ఒప్పుకోకపోతే పెద్ద ప్రమాదం ఉందని ఈ వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఆకాన్ అయితే ఒప్పుకున్నాడే కానీ క్షమాపణ ఉందంటారా? ఏమండి, పాత నిబంధన కాలములో క్షమాపణ లేదు. ఏమండి, కంటికి కన్ను పొంటికి పన్ను, తప్పు చేసిన వాడికి శిక్ష పడవలసిందే, క్షమాపణ లేదు. ఒప్పుకున్నా కానీ క్షమించే గుణం కాదు పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఆలోచన ఎలా ఉండి తెలుసా? పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా మీరు కూడా ఆలోచించండి. క్రొత్త నిబంధనలు ఏముంది తెలుసా? మనిషి కుమారుడైన యేసు ప్రభు ఎదుట తప్పు చేస్తే క్షమించడేమో కానీ పరిశుద్ధాత్మ ఎదుట తప్పు చేసిన వాడికి ఈ యుగమందు కానీ రేపు రాబోయే యుగమందు కానీ వాడికి క్షమాపణ లేదని క్రొత్త నిబంధనలు కూడా ఉంది ఈ మాట. ఇప్పుడు ఆకాన్ అన్నవాడు ఇశ్రాయేలు వాడే, ఏమండి, యూదుడే, ఏమండి, యెహోషువ నాయకత్వంలో నడిచేవాడే, లేక యుద్ధ సన్నద్ధుడే, ఏమండి. అయితే దేన్ని ఆశించాడంట? వస్త్రము, ఎండి, బంగారం, 3 వస్తువులు. 3 వస్తువులను ఆశించాడు. ఆశించిన వాడు పట్టేసుకున్నాడు, తెచ్చేసుకున్నాడు. తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? డేరాలో పెట్టేసి మళ్ళీ ఎరగనట్లుగా వచ్చి ప్రజల మధ్యలో ఉంటున్నాడు. అయితే వీడి గురించి ఏమండి యెహోషువ ఇంకేం ఆలోచించాలా? ఏం ఆలోచించాలో చూడండి. ఆయన ఏం ఆలోచించాడో వాక్యం చూద్దాము. అందరూ ఆకానును కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను వాడు ఏదైతే కలిగి డేరాల్లో దాచిపెట్టుకున్నాడో గద్దెలు, ఏమిటి, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, మందలు, అలాగే కడుపును పుట్టిన కుమారులు, కూతుర్లు, ఏమండి, వారి పెళ్లిళ్ళు చేస్తే కోడళ్ళు లేదా అల్లుళ్ళు, ఏమండి, ఆకానుకు సంబంధించినవన్నిటినీ పట్టుకొని ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళారండి ఇశ్రాయేలు అందరూ. అప్పుడే యెహోషువ, నువ్వేలా మమ్మల్ని బాధ పెట్టావు, నేడు నిన్ను యెహోవా దేవుడు బాధపరచునని ఇశ్రాయేలు అందరూ కూడా రాళ్ళు రువ్వి చావగొట్టేశారు. ఎంత ప్రమాదం జరిగింది తెలుసా? ఏమండి, ఖరీదైన వస్త్రాల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఎప్పుడు మెడ నిండా ఒళ్ళు నిండా గొలుసులు, చేతికి, ఏమండి, బంగారమే దగదగా కనపడాలన్నట్లుగా, లోకానికి కనపరుచుకోవాలన్నట్లుగా ఉంటారు చాలామంది. ఏమండి, ఎండి వస్త్రాలు, బంగారు వస్త్రాలు ఏని కాదు, నిజమైన ఆలోచన ఉండాలి. ఏంటంటే విశ్వాసమే నీకు అలంకరణ, విశ్వాసమే నీకు అలంకరణ, నీ భక్తే నీకు అలంకరణ ఉండాలి. కానీ ఈ బంగారము, ఈ ఎండి, ఈ వస్త్రాలు, ఏమండి, ఖరీదైన వస్త్రాలు ఏమొస్తుంది కట్టుకోవటం వల్ల? ఆ పూటకే బాగా కట్టుకున్న మంచి చీర, మంచి ప్యాంటు, చొక్కా వేసుకుని అంటారు. ఆ తర్వాత అంటారా?
అనరు. వాటి కోసం కాదు నీ ఆలోచన. మన ఆలోచన అది కాదు. దైవికమైన ఆలోచన ఉండాలి. ఇదిగో ఆలోచనించుకున్నాడు ఆకాను. ఇప్పుడు ఆకాను చేసిన పాపం ఎంత మీద పడిందమ్మా? ఎంత మీద పడింది అది? కుటుంబము, ఏమండి, భార్య, పిల్లలు, ఇంకా ఆయనకు ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, గాడిదలు, ఒంటులు, ఇవన్నీ డేరలో ఉన్న మొత్తాన్ని నాశనం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. చిన్న పొరపాటు అనుకుంటున్నావు నువ్వు, చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నావు నువ్వు. చాలా పెద్ద నష్టం చూస్తావు. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది, సులువుగా చిక్కులు పెడితుందంట పాపం. అది మనం గ్రహించాం. పెద్ద పాపం ఏం కాదు కదా ఇది. నేను ఎవరిని చంపలేదు కదా, ఎవరిని పొడలేదు కదా, అయ్యి కదా పాపాలు అన్నాడు బైబిల్లో అని నువ్వు చిన్నవి చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. విశ్వాసం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. మన లోకంలో ఉన్న వాళ్ళంట్లుగా చేసినట్టు చేయకూడదండి. దేవుడు మనకు చెప్తున్నాడు వాక్యం ద్వారాగా, తెలియపరుస్తున్నాడు వాక్యం ద్వారాగా. మరి తెలుసుకుంటున్నా నువ్వు నేను మనం అందరమే జాగ్రత్త పడదాం. ఏమండి, నష్టం జరుగుతుంది, చాలా కష్టాలు పాలైపోతాం. ఏమండి, శ్రమ చాలా అది భయంకరంగా ఉంటుంది. భరాయించలేని పెద్ద పరిస్థితులు వచ్చేస్తాయంట. ఇదిగో ఆకాన్ అన్న కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఎలా ఉంది చూడండి. చావ కొట్టేశారండి. రాళ్ళతో కొట్టేవాడు ఒకేసారి చచ్చిపోతాడా బాబు? ఏమా, ఒకేసారి చనిపోతాడా రాళ్ళతో కొట్టినవాడు? చావడు. గాయాలు అవుతాయి, రక్తాలు కారుతాయి, బాధ, నొప్పి, ఇదన్నీ అనుభవించాలా. అప్పుడు చివరిలో ఎప్పుడో అలిసిపోయి సమస్య వెళ్ళిపోయి అప్పుడు ప్రాణం వదులుతాడు. రాళ్ళతో కొట్టేశారండి ఇశ్రాయేలు ప్రజలందరూ. ఎందుకు? యెరికో పట్టణంలో శపించబడిన దాన్ని ఆశించాడు. దేవుడు అన్నాడు, ముట్టవద్దు, పట్టుకోవద్దు, వాసన చూడవద్దు అని దేవుడు చెప్తే ఆ మాటకి వ్యతిరేకముగా, ఏమండి, కావాలి నాకు, అది ఉంటేనే నేను బతుకుతాను, ఇది నా కుటుంబానికి అవసరం, నా భార్య కట్టుకుంటుంది చీర, ఏమన్నా నా పిల్లలు చేతికి వేసుకుంటారు బంగారు గొలుసులు అనుకున్నాడేమో. అది ఆశించాడు. ఇప్పుడు ఏమైపోయాడండి? ఎండి బంగారం ఏమైంది? వస్త్రాలు ఏమయ్యి? చూడండి, ఏమి దక్కవండి. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎవరో చేయవద్దు. దయించి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయకండి. దేవునికి ఇష్టం లేని వస్తువులు, ఇష్టం లేని ఆహార పదార్థాలని ముట్టకండలా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. దేవుడు మనకిస్తాడు. దేవుడు దయచేస్తే తినవు, దేవుడు అనుగ్రహిస్తే ధరించుకో. దేవుని వల్ల నీకొస్తేనే అది నీకు తృప్తి. కానీ లోకములో ఉన్నదంతా నా ఇంటికి రావాలా, అది అలాగుంది, ఈడిలాగున్నాడు, అలాగ నేను ఎందుకు ఉండకూడదు అని నీవేదేదో గొప్పలకి వెళ్ళిపోయి అప్పులు చేసి, తప్పు, చాలా రాంగ్, అది చాలా పాపం అది. ఇదిగో వాక్యంలో చూడండి, ఆకాన్ అన్నాడు ఏమన్నాడు? ఇప్పుడు నేను యెహోవా దృష్టికి విరోధమైన పాపం. ఏం పాపం అంటే ఇదే కనబడుతున్నాయి. ఇలువైల వస్త్రం అంట, బంగారం అంట, ఏంటంట, ఈ మూడు వస్తువులే పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మీరు నేను మనమందరం కూడా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే తప్ప మనకు మేలైన దాన్ని మనము చూడలేము. ఏమండి, 26 వచ్చి కదా చదివారు. ఇప్పుడు 8వ అధ్యాయానికి వచ్చాను. త్వరగా 8వ అధ్యాయానికి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకో, ఆకాను పోయాడు, అలాగని ఆకాను కుటుంబం నాశనం అయిపోయింది, అలాగని ఏమాత్రము చింతించుకో యెహోషువా, భయపడక, ఇక మీదట నేను నీతో ఉంటాను, ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలతో ఉంటాను నేను. ఎందుకంటే మీలో శాపాగ్రస్తమైన దాన్ని తొలగించేశారు, పాపానికి సంబంధించిన వాటిని తీసిపారేశారు. ఇక పాపము లేకుండా జాగ్రత్త పడండి, పాపము చేయకుండా దేవుని కొరకే నిలబడండి. దేవుడు నేను మీకు చెబుతున్నాను ఈ మాట అన్నట్లుగా యెహోషువతో అంటున్నాడు దేవుడు, భయపడకో, ఏమా, జడియకో, యుద్ధ సన్నిధులై ఇప్పుడు వెళ్ళండి. దేని మీదకి వెళ్ళాలి? ఇప్పుడు హాయ్ అనే పట్టణం మీదకి ఇప్పుడు వెళ్ళు యెహోషువ. ఇప్పుడు అందరూ వెళ్ళండి, యుద్ధశూరులై సైనికులుగా వెళ్ళండి. మరి ఇంతకుముందు ఏమైంది? హాయ్ పట్టణం ముందే నిలవలేక పారిపోయిన ఇశ్రాయేలీలండి.
పారిపోయిన ఇశ్రాయేలీలు ఇప్పుడు దేవుడు మళ్ళీ అభయమిస్తున్నాడు. ఆయనే పట్టణాన్ని కూడా నీ చేతికి ఇస్తాను యెహోషువ, ఆయనే పట్టణాన్ని కూడా నువ్వు జయించాలి, మీకు స్వాధీనం అయిపోద్ది. మీరందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి యెహోవా దేవుడు నేను మీకు తోడుగా ఉంటున్నాను. అలాగని దేవుని యొక్క వాక్యమును బట్టి విశ్వాసులకు ధైర్యం చెబుతున్నాడు. దేవుడు ధైర్యం చెబుతున్నాడు. దేవుడు చెప్పే ప్రతి మాట యెహోషువ గ్రహించాలి. ఆ మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోషువ ఏం చేయబోతున్నాడో చూడండి. తర్వాత ఉన్నాను చేసేదవు అయితే దాని సొమ్మును పశువులను కొల్లగా దోసుకొనవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎరికో పట్టణానికి హాయనే పట్టణానికి తేడా ఏంటి అసలు? ఇప్పుడు ఎరికో పట్టణంలో ఉన్న దాన్ని వస్తువు ఏది ముట్టొద్దు అన్నాడు, బంగారం ముట్టొద్దు అన్నాడే. ఇప్పుడు హాయి అనే పట్టణంలో ఉన్న ఆస్తులను దోసుకోవచ్చు అంటున్నాడు దేవుడు, తీసుకోవచ్చు అంటున్నాడు దేవుడు. ఇది అవకాశం, ఇది మీరు కనిపెట్టాలి. అంతేగాని అక్రమ సంపాదన కొరకు, అన్యాయంగా వచ్చే దాని కొరకు ఆరాట పడవద్దు. కనిపెట్టు. దేవుడు కూడా నీకేది అవసరమో ఏం కావాలో సిద్ధం చేశాడు. తీసుకుంది కానీ తీసుకో, తినొచ్చు, ధరించుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. దేవుడు అంటున్న మాట మీద ఆధారపడినట్లుగా మనము విశ్వాసులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల ప్రయాణములో నువ్వు నేర్చుకుంటున్న పాఠాలన్నీ దేవుడు ఆత్మీయుల గురించి చెబుతున్నాడు. ఆత్మీయులు ఎంతోమంది, దేవుని కొరకు పనిచేసిన ఎంతోమంది, దైవ చిత్తాన్ని నెరవేర్చిన ఎంతోమంది, దేవుని కొరకు ఏమేమి చేశారు, ఏమేమి ఇచ్చారు అన్ని క్రమముగా దేవుడు వాక్యం ద్వారాగా నీకు ఈ సంవత్సరము వినిపిస్తున్నాడు. కాబట్టి ఆలకించుచున్న నువ్వే, అన్ని సంవత్సరాల కాదు, ఈ సంవత్సరము దేవుడు ఒక చక్కని క్రమాన్ని మీకు చూపిస్తున్నాడు, ఒక చక్కని విధానాన్ని చూపిస్తున్నాడు. దాన్ని బట్టే మీరు నేను అందరము కూడా జాగ్రత్త పడాలి. ఇదిగో అంటున్నాడు దేవుడు, ఇక మీద యెహోషువ హాయనే పట్టణం మీదకి వెళ్ళి అక్కడున్న రాజులను, శూరులను అందరినీ హతమార్చేయండి. ఆ దేశములో ఉన్న ఎండి, బంగారం, విలువైన వస్తువులు ఏదైనా సరే మీరు దోసుకోవచ్చు, ఎంతైనా తెచ్చుకోవచ్చు అంటున్నాడు దేవుడు. తర్వాత మాట యెహోషువయు ఉండగా 10,000 మంది శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపించి ఏమనగా ఆ పట్టణం వరకు పడవ వైపున దేని పట్టుకొని చూచుచు వెళ్ళక ఉండండి అందరూ. బయలుదేరగా దేవునికి స్తోత్ర. ముందుట్లాగే మళ్ళా వాళ్ళందరూ ఏమవుతారంట, మీ ఎదుటికి వచ్చి నిలబడతారు. నిలబడుతున్న సమయంలో ఏం జరుగుతుంది అన్నాడు దేవుడు. ఏమండి, ఇంకా వారు నిలవలేకుండా నేను చేయబోతున్నాను కార్యం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు అయితే మిమ్మల్ని ఓడించారు వాళ్ళు, ఇక్కడి నుంచి మీరు వారిని ఓడించడానికి శక్తి, బలమును నేను మీకు ఇస్తున్నాను అని యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో ఏమండి సర్వశక్తి గల దేవుడు ఆయనే పట్టణాన్ని, ఆయనే దేశాన్ని ఇదిగో యెహోషువ చేతికి అప్పగించటంలో దేవుని పాత్రను చూడండి. తర్వాత వాక్యము, తర్వాత అనుకోని తోలి, అవును
కానీ పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా దానిని మీ చేతికి. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పగిస్తాక కనిపెట్టు. దేవుడు కార్యం చేసిందాక నువ్వు ఎదురు చూడు. దేవుడు ఇచ్చిందాక నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. లోకం వైపు చూడవద్దు, లోకస్తుల వైపు చూడవద్దు, శాపగ్రస్తమైన దాన్ని ఆశించవద్దు. మనమందరము దీవించబడిన దానిలో నుండినే మనం కోరుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి హాయి పట్టణాన్ని కూడా యెహోషువ చేతికి అప్పగించేశాడండి. ఇప్పటికి ఎన్ని దేశాలు జయించాడు యెహోషువ? అది మాట్లాడరే. ఎన్ని దేశాలు జయించాడమ్మా యెహోషువ? వెనుకున్న వాళ్ళు చెప్పండి. వెనుకున్న వాళ్ళు ఏమింటున్నారో మరి, ఏం వాళ్ళకెత్తున్నారో ఏం అర్థం కావట్లేదు. మరి ఎందుకు వచ్చి కూర్చుంటున్నారా? ఇప్పటికీ ఎన్ని పట్టణాలని యెహోషువ జయించాడు? 2 పట్టణాలు జయించాడు. ఒక పట్టణంలో ఉన్న ఆస్తులు అంతస్తులు శపించేశాడు దేవుడు. 2వ పట్టణంలో ఉన్న ఆస్తులన్నిటినీ ఏమండి యెహోషువ తీసుకొని వాడుకోవచ్చు అని దేవుడే అప్పగించాడు. అందుకని ఈరోజు ఇన్న వాక్యము ద్వారా మనము ఏం నేర్చుకున్నాం? మనము ఏం తెలుసుకున్నాం? నెంబర్ వన్ శాపాగ్రస్తం అనేది ఏదైనా నీ ఇళ్లలో ఉందేమో చూసుకో. లేక చెడు ఆలోచన నీ మనసులో పుడుతుందేమో చూసుకో. అది ఉన్నంత వరకు నువ్వు దీవించబడలేవు. ఎంత నువ్వు చర్చికి వచ్చినా, బైబిల్ చేతితో పట్టుకు వచ్చినా, శాపాగ్రస్తమైన ఆలోచనలు మైండ్లో ఉంటాయి, బయటికి కనబడవయి. అది దురాలోచన అంటారు దాన్ని. అది ఉన్నంత కాలము దేవుడు నీతో ఉండను అని చెప్పాడు వాక్యం ద్వారాగా. నెంబర్ 1 ఏమండి, ఎప్పుడైతే దాన్ని తీసి బయటికి పంపించేసుకుంటావు అప్పుడు దేవుడు నీ పక్క నిలబడతానన్నాడు. ఇక నువ్వు భయపడవు, దిగులు పడవు, జడవు. శత్రువులు సైతము కూడా జయించగల శక్తి నీ విశ్వాసమే. ఏమండి, శత్రువులను జయించగలిగినది ఏంటంట? మన విశ్వాసమేనంట. విశ్వాసం వల్లే జయ జీవితం వస్తుంది. విశ్వాసం వల్లనే బలము కలుగుతుంది. విశ్వాసం వల్లనే అద్భుతమైన కార్యములు చూస్తాం. ముందు నీలో ఏదైనా చెడు ఉంటే, చెడు ఆలోచన ఉంటే, చెడు అభిప్రాయం ఉంటే దానిని తొలగించుకోమని ఈరోజు దేవుడు మనకి వాక్యం ద్వారాగా చెప్పాడు. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో నువ్వు నేర్చుకుంటున్న పాఠాలన్నీ వరుస పెట్టుకో, దాసుకో, చూసుకో, నడుచుకో. దేవుడిని దీవించునుగాక. ఈ వాక్యాన్ని మన ఇనుకుడిలో బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన రైట్. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆలకించే ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవా, యెహోషువ గ్రంథం మీద మాకు పరిశోధన కలిగిస్తున్నావు. 1వ అధ్యాయములో యెహోషువని బలపరిచావు, ధైర్యపరిచావు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని తప్పిపోకూడదు, బోధించాలి. ఎవరు వినినా వినకపోయినా అనే మాట చెప్పావు నాయనా. అయ్యా, మరి అలాగ నేర్చుకున్న యెహోషువ నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దాన్ని వినిపించాడు నాయనా. ఇన్న వారందరూ కూడా సిద్ధపడ్డారు సైనికుల వలె. అయ్యా, ఎరుకో పట్టణాన్ని కూల్చేసావు, ఎరుకో రాజులను చంపేశావు, ఎరుకో పట్టణంలో ఉన్న వస్తువులను శపించావు. దాన్ని ఎవడ ముట్టవద్దని ఆజ్ఞాపించావు. కానీ నీ ఆజ్ఞకు వ్యతిరేకమైన ఆలోచన చేశాడు. నీ ఆజ్ఞకు వ్యతిరేకమైన ఆలోచన చేసిన ఆకాను నాయనా. అయా, మరి శపించబడిన వస్తువులు తెచ్చుకొని దాచిపెట్టుకోవడం వలన తన కుటుంబం అంతా శపించబడింది, చంపబడ్డారు నాయనా. అలాంటి ఆలోచన మాలో ఉంటే
అలాంటి అభిప్రాయాలు మాలో ఉంటే తొలగించు నాయనా, తొలగించు ప్రభా, తొలగించు తండ్రి. అయ్యా నీ ద్వారాగా మాకు దీవెన రావాలి కానీ శాపం రాకూడదు ప్రభా, శపించబడకూడదు నాయనా. మా ఆలోచనలు కరెక్ట్ చేసుకోవాలా, మా మనస్సు కరెక్ట్ చేసుకోవాలా, మా విధానం కరెక్ట్ చేసుకోవాలా. అందరము కలిసి నాయన నీలో బలపడాలా, నీలో నాయన స్థిరపడాలా, వచ్చే కాలంలో నాయన ఆశీర్వదించబడాలా. ఆ రీతిగా నాయన నీ బిడ్డలుగా మేమందరము సిద్ధపడతాము తండ్రి. దయతో క్షమించు ప్రభా, దయతో క్షమించు నాయన. ఒక్కసారి కరుణించు ప్రభా, కనికరము చూపు నాయన. నీ ద్వారాగా తండ్రి దీవించబడటానికి సిద్ధపడుతున్నావు నాయన. లోకం వైపు చూడట్లేదు ప్రభా, లోక సంబంధం మాకు వద్దు నాయన. నువ్విచ్చేది ఏదైనా మాకు చాలు ప్రభా, నువ్విచ్చేది కొంచెమైనా చాలు తండ్రి, నువ్విచ్చేది కొద్దిగైనా చాలు ప్రభా. అదే మాకు తృప్తి, అదే మాకు సంతృప్తి. దాని వల్లనే మేము బాగుపడతాం, దాని వల్లనే మేము అభివృద్ధి పొందుతాం, దాని వల్లనే మేము దీవించబడతాం. కాబట్టి తండ్రి అయ్యా ఈరోజు నా వాక్యం మీద ఆలోచన, ఇదిగో హాయి పట్టణాన్ని ప్రభా యెహోషువ చేతికి అప్పగించావు. అదిగో ఆ పట్టణంలో ఉన్న ఆస్తులు ఉన్నాయి, అవి మీరు దోసుకోవచ్చు, మీరు వాడుకోవచ్చని అయ్యా మరి దీవించి ఇచ్చినట్లుగా మేము చూస్తున్నాము తండ్రి. అందుకు నాయన భక్తి కలిగిన వారమై విశ్వాసముతో నిలకడగా ఉండి నీ వద్ద వచ్చిన దాన్ని మేము పొందుకోవటానికి తండ్రి మాకు ఒక అవకాశం దయచేయండి నాయన. మాకు ఒక అవకాశం ఇవ్వండి తండ్రి. నీవే నాయన అందరినీ బాగు చేసే దేవుడు, బలం ఇచ్చే దేవుడు. అయా ప్రతి బిడ్డకి నాయన సహాయం చేయండి. రోగులు ఉన్నారు ముట్టండి, స్వస్థపరచండి. అయా బలహీనలు ఉన్నారు, బాధలు తొలగించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, వారి గర్భాలను ముట్టండి. అయా కడుపులో శిశువు పెరిగినట్లుగా, ఆరోగ్యం ఉండినట్లుగా, ఆరోగ్యంతో నాయన చక్కగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా వారందరికీ నీ సహాయం చేయండి. వారు కోరుకున్నది ఏదైనప్పటికీ కూడా మంచి ఫలం ఇచ్చి నాయన బిడ్డను సంతోషపరచండి దేవా. ఇదిగో నీ సంఘం ఇది, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘం ఇది. ఈ సంఘం ద్వారాగా నీకు మహిమ రావాలి, ఈ సంఘం ద్వారాగా నీ ఘనత కలగాలి, ఈ సంఘం ద్వారాగా నాయన అద్భుతాలు జరగాలి, ఈ సంఘం ద్వారాగా నాయన ఇంకా ఇంకా గొప్ప గొప్ప కార్యములు చేసినట్లుగా నీవే మాకు సహాయపడి మమ్మల్ని అందరినీ దీవించమని. అయ్యా ఇప్పటికి కొన్ని దినాలు నాయన గడిపే ఉన్నాయన. అయ్యా మరి గడిపిన దినాలన్నీ కూడా మాకు ఆశ్చర్యకరంగా మార్చండి. ఇంకా రాబోతున్న దినాల్లో కూడా గడపటానికి, సమయానికి అనుకూలంగా రావటానికి, నీ సన్నిధిలో ఉండటానికి ప్రతి బిడ్డని సిద్ధపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారు మా క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. శోధన లేక కీడు తప్పించుము. రాజ్యము శక్తి ఆమేన్.